హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్ అఫీషియల్. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సంబంధించి మిగిలిన బిట్స్. ఒక విద్యార్థి బదిలీ పత్రం లేకుండా ప్రవేశం కోసం వస్తే ఉపాధ్యాయునిగా నీవు ఏం చేస్తావు? విద్యార్థి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం ఇస్తాను. ఆర్టీ 2009 ప్రకారం ఈ క్రింది వారిలో అవాస్తవం ఏది? 125 మంది విద్యార్థులకి 6 ఉపాధ్యాయులు, అది అవాస్తవం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఈ కింది వారిలో సరికానిది. ఈ చట్టం ప్రైవేట్ పాఠశాలలకు వర్తించదు. విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి ఈ కింది ప్రవచనాలను పరిశీలించి సరైన వారిని గుర్తించండి. విద్య ఒక జీవించే హక్కు, ఇది సరైనది. విద్యా హక్కు చట్టం 2009లోని నియమావళి ప్రమాణాల దృష్ట్యా పాఠశాలలో వారానికి ఉపాధ్యాయుడు పనిచేయవలసిన కనీస పని గంటలు వచ్చేసి సంసిద్ధత నియమాన్ని కలుపుకొని 45 బోధనా గంటలు. సో ఇది డిఎస్సి 2012 అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా ప్రాథమిక పాఠశాలలో 401 మంది పిల్లలు విద్యని అభ్యసిస్తున్న ఆ పాఠశాలకు విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 11. 401 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఉపాధ్యాయులు వచ్చేసి 11 మంది. విద్యా హక్కు చట్టం అనుసరించి స్థానిక ప్రభుత్వం విధి కానీ దానిని గుర్తించండి. ఏ మాత్రమే. సో పాఠ్య ప్రణాళిక రూపకల్పన అనేది స్థానిక ప్రభుత్వ విధి కాదు. ఈ కింది వాటిని సరిగా జతపరచండి. సో సాక్షర భారత్ 2009, నిర్బంధ విద్యా చట్టం 1909, ప్రపంచీకరణ ప్రక్రియ 1991, జాతీయ విద్యా విధానం 1968లో స్టార్ట్ అయ్యింది. 140 క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009ను అనుసరించి ఈ క్రింది వారిలో సరైనది గుర్తించండి. ACD సరైనవి. బదిలీ పత్రం లేకుంటే ప్రవేశం నిరాకరించరాదు. విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో బడిలో ప్రవేశం కల్పించాలి. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు వారి ఆవాసంలో విద్య పొందడం వారి యొక్క హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతుల్లో పిల్లల నమోదు 132 అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులను కలిగి ఉండే అర్హత వస్తుంది? 5. ఈ కింది వాటిని సరిగా జతపరచండి. సో విద్యా హక్కు చట్టం 21 సబార్టికల్ ఏ, మాతృభాషలో బోధన 350 సబార్టికల్ ఏ, పూర్వ ప్రాథమిక విద్య 45, అల్పసంఖ్యాకుల విద్యాలయాలు 30 ఆర్టికల్లో పొందుపరచబడారు. ఈ కింది వాటిని పరిశీలించి విద్యా హక్కుకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. పైవన్నీ సరైన వాక్యాలు. విద్యా హక్కు చట్టంను 2009 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. విద్యా హక్కుగా ఉండాలి అన్నది మహాత్మా జ్యోతిరావు బాపులే. విద్యా హక్కు కోసం చేసిన రాజ్యాంగ సవరణ 86. విద్యా హక్కు కోసం పోరాడిన జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. ఈ కింది వాక్యాలను పరిశీలించి విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి సరైన ప్రవచనాలను గుర్తించండి. పైవన్నీ విద్య స్వేచ్ఛ హక్కు, విద్య జీవించే హక్కు, విద్య అనేది ఒక రాజ్యాంగ హక్కు, విద్య అనేది ప్రాథమిక హక్కు. 145 క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ కింది వాటిని సరిగ్గా జతపరచండి. సో బాలలు 6 నుండి 14 సంవత్సరాల గల పిల్లల్ని బాలలు అంటారు. ప్రతికూల పిల్లలు అనగా సామాజికంగా వెనుకబడిన పిల్లలు, ప్రత్యేక పాఠశాలలు, సైనిక పాఠశాలలు, బలహీన వర్గాల పిల్లలు వచ్చేసి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు. 146 క్వశ్చన్. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరైన వ్యాఖ్యలను గుర్తించండి. సో ఆన్సర్ విద్యా హక్కు చట్టం 2009 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ సి, ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ మాత్రమే వర్తిస్తుంది. డి, ఈ చట్టాన్ని 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదించారు. 147 క్వశ్చన్. ఈ కింది వాటిని సరిగ్గా జతపరచండి. సో A4, B1, C2, D3. A4 CRCని భారత ప్రభుత్వం ఆమోదించినది వచ్చేసి 1992 డిసెంబర్ 11. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినది 2005 అక్టోబర్ 12. RTE అమలు వచ్చేసి 2010 ఏప్రిల్ 1. విశ్వ మానవ హక్కుల ప్రకటన వచ్చేసి 1948 డిసెంబర్ 10. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని విద్యా హక్కు చట్టం ప్రకారం సరిగా జతపరచండి. సో 15 విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు 2 ఉండాలి. 79 విద్యార్థులు ఉంటే 3 ఉపాధ్యాయులు. 118 విద్యార్థులు ఉంటే 4 ఉపాధ్యాయులు. 186 స్టూడెంట్స్ ఉంటే
5 మంది ఉపాధ్యాయులు ఉండాలి. 149 క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది వాక్యాలలో సరికాని అంశాన్ని గుర్తించండి. బి మాత్రమే సరికాని అంశం. సో వయసు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిరాకరించరాదు. ఇది సరికాని అంశం. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ క్రింది సెక్షన్లో విషయాలను సరిగ్గా జతపరచండి. సో సెక్షన్ 16 వచ్చి అదే తరగతిలో కొనసాగించరాదు. సెక్షన్ 19 వచ్చేసి బడికి ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి. 17 వచ్చేసి శారీరక శిక్షణ నిషేధం. సెక్షన్ 18 వచ్చేసి గుర్తింపు లేకుండా ఏ బడిని నడిపితే జరిమానా విధించబడుతుంది. సో నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఈ కింది సెక్షన్లు విషయాన్ని సరిగ్గా జతపరచండి. సో సెక్షన్ 12 ఈ సెక్షన్స్ గుర్తుంచుకోండి. ఓకే, సో 2 క్వశ్చన్స్లో మీకు సెక్షన్ గురించి ఇచ్చారు. సో సెక్షన్ 12 వచ్చేసి ప్రభుత్వ బడులు ఉచిత విద్యను అందించాలి. 13 క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు. సెక్షన్ 4 విద్యార్థిని వయసుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 5 విద్యార్థిని ఏ సమయంలో బదిలీ కోరే హక్కు కలదు. సో ఇదండి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సంబంధించి 150 బిట్స్ 3 వీడియోస్లో మీకు ఇస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇంకా వీడియో స్పీడ్గా అనిపిస్తే ఏమనుకోకండి, మనకి ల్యాక్ ఆఫ్ టైం